అండ్ మై డియర్ పేరెంట్స్, మీకు వచ్చిన ర్యాంక్కి కౌన్సిలింగ్ ద్వారా టాప్ కాలేజ్ యూనివర్సిటీస్లో సీట్ రాలేదన్నప్పుడు అందరికీ వచ్చే ఆల్టర్నేటివ్స్ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్. స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా ఆల్టర్నేటివ్గా చూస్తున్నప్పుడు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్ వస్తే చాలా అనుకుంటాం. అలాంటి వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం, అది కూడా ఏపీ స్టేట్కి సంబంధించి ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీ. హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 9.9 lakhs, 100% ప్లేస్మెంట్ ఉన్న ఈ యూనివర్సిటీలో మీరు ఏపీ ఎంసెట్ 2024 ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రీ సీట్స్ కూడా ఉన్నాయి. ఎవరికి ఫ్రీ సీట్ వస్తుంది, ఎవరికి లోయెస్ట్ ఫీజు ఉంటుంది, టోటల్ ఫీ స్ట్రక్చర్ ఏంటి, కంప్లీట్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎందుకు ఈ యూనివర్సిటీలో సీట్స్ ఇస్తున్నారు అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఈ ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీ కాదు, మిగిలిన యూనివర్సిటీస్ సంబంధించి కూడా మనకు సీట్స్ అయితే ఇస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోస్ మీకు 1 by 1 చేస్తూనే ఉన్నాను. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ప్లేలిస్ట్ మిగిలిన అన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి. ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీలో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్, డైరెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కనుక జాయిన్ అవ్వాలంటే స్లాబ్స్ వైజ్గా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఫీ స్ట్రక్చర్ ఒక్కసారి చూడండి. హైయెస్ట్ ఫీ స్ట్రక్చర్ కనుక వెళ్తే 3,60,000 రూపీస్ ఫీ ఉంటుంది. ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే, ఇంకా మీకు అకామిడేషన్ ఫీ కూడా ఉంటుంది. అదే మీరు ఏపీ ఎంసెట్ 2024 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా జాయిన్ అవుతే మీకు ఫీ అనేది ఓన్లీ 70K మాత్రమే ఫీ ఉంటుంది. అది కూడా మీకు ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మీరు ఒకవేళ టీఎస్ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే మీరు జాయిన్ అవుతే జస్ట్ 70K ఫీ అమౌంట్ పే చేస్తే చాలు. అదే ఏపీ స్టూడెంట్స్ అయితే కనుక మీరు ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ 70K కూడా ఫీ అవసరం లేదు. ఫ్రీగా ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీలో ఇంత ఫీ స్ట్రక్చర్ పే చేయకుండా మీరు మీ స్టడీ కంటిన్యూ చేయొచ్చు. కంప్లీట్గా ప్రతి ఇయర్ మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అలాగే ప్రతి ఇయర్ మీరు టీఏ స్టూడెంట్స్ అయినా, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని ఏపీ స్టూడెంట్స్ అయినా సరే ఓన్లీ 70K మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. మరి అసలు ఏపీ ఎంసెట్ ద్వారా సీట్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఏపీ గవర్నమెంట్ ఒక జీవో తీసుకురావడం జరిగింది. 2021 నుంచి కూడా మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో 35% సీట్స్ ఫిల్ చేయాలని చెప్తూ సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు విఐటి, ఎస్ఆర్ఎం, సెంచురియన్, బెస్ట్ అండ్ అపోలో యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ, ఇప్పుడు న్యూగా వచ్చిన విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీ కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్తుంది ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీ అమరావతిలో ఉంది. ఇది టోటల్ ఇంటేక్ సీట్స్. మనకు ఏపీ ఎంసెట్ ద్వారా ఫిల్ చేసే సీట్స్ కనుక చూస్తే టోటల్గా మనకు ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సిఎస్సి అండ్ సిఐవి బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్ బ్రాంచ్ సీట్స్ మనకు ఎంసెట్ ద్వారా ఫిల్ చేసేవి ఈసీఈ 38, ట్రిపుల్ 9 సీట్స్, మెకానికల్ 9 సీట్స్, సిఎస్సి 441 సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది, సివిల్ 9 సీట్స్. ఇక్కడ చూశారు కదా ఫీ స్ట్రక్చర్ 70,000 ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు. ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీ యొక్క ఫీ 0 రూపీస్తో మీరు మీ స్టడీ కంటిన్యూ చేయొచ్చు. సో ఎస్ఆర్ఎం జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మీరు జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళైనా సరే, లేదు ప్రైవేట్ టాప్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతాం అనుకున్న స్టూడెంట్ అయినా, లేదు ఏపీ ఎంసెట్లో మాకు మంచి కాలేజ్, టాప్ కాలేజ్లో సీట్ రావాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యూనివర్సిటీ బెటర్ ఆప్షన్, బెటర్ చాయిస్ అవుతుంది. ఏపీలోనే ఉంది, మనకు అమరావతిలో ఉంది కాబట్టి తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ అందరికీ చాలా నియర్ బై ఉంటుంది. ఎక్కడికో దూరంగా ఉన్న యూనివర్సిటీస్ కాలేజెస్కి వెళ్ళడం కన్నా ఇక్కడున్న ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు బెస్ట్ ఆప్షన్కు కూడా చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.